అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పూర్తిగా రాజకీయాలపైనే తన దృష్టిని కేంద్రీకరించినప్పటికీ ఆయన చేసే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాలలో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు భారతీయ సినిమాల్లో పెరుగుతున్న జాతీయ చిత్రాల ప్రజాదరణ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానం ఇస్తూ రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ సినిమా తనకు చాలా నచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆదిత్య ధర్ రచించిన నెట్ఫ్లిక్స్ లో వచ్చిన బర్ముల్లా చిత్రాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ మామూలుగానే ఈ కామెంట్స్ చేసినప్పటికీ సినీ అభిమానులు మాత్రం దీని వెనుక ఏదైనా క్రేజీ కాంబినేషన్ దాగుందా అనే చర్చ మొదలుపెట్టారు. దానికి బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లో ఆదిత్య ధర్ ఒకరు. దురంధర్ సినిమా భారీ విజయం సాధించడంతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్, బలమైన భావోద్వేగాలు, దేశభక్తి అంశాలను మేళవించి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీయగల దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ వంటి మాస్ లీడర్ ఆదిత్య ధర్ వంటి మేధావి దర్శకుడితో చేతులు కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన అభిమానుల్లో మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్ గనుక సెట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీతో కూటమి ఏర్పాటు చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాలలో బలమైన జాతీయత భావాలున్న ఇమేజ్ ను కలిగి ఉన్నారు. ఆదిత్య ధర్ సినిమాలు కూడా సరిగ్గా ఇదే సిద్ధాంతాలు, దేశభక్తి నేపథ్యంతో కొనసాగాయి. ఒకవేళ వీరిద్దరి కలయికతో జాతీయత నేపథ్యం ఉన్న ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కనుక వస్తే ఇది దేశంలోనే అత్యంత భారీ అంచనాలున్న లార్జర్ స్కేల్ ప్రాజెక్ట్ గా మారుతుంది. కొంతమంది అభిమానులైతే ఈ ప్రాజెక్ట్ కనుక కుదిరితే దురంధర్ సినిమా క్రియేట్ చేసిన బజ్ కంటే ఎక్కువ హైప్ రావడం ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కార్యరూపం దాల్చడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనపై రాజకీయ బాధ్యతలు విపరీతంగా పెరిగాయి. గతంలో లాగా సినిమాలకు ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించడం ఆయనకు ఇప్పుడు అసాధ్యం. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ తన సినిమాలలో నటించే హీరోల నుంచి పూర్తి స్థాయి సమయాన్ని, అంకిత భావాన్ని కోరుకుంటారు. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేయడం లేదు. రాజకీయాలు చూసుకుంటూ సినిమాలను పార్ట్ టైం గా చేయడం కుదరదని సినిమాకు పూర్తి సమయం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఈ కారణాల వల్ల ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఆదిత్య ధర్ కాంబో అనేది కేవలం అభిమానుల ఊహల్లో డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్వయంగా బాలీవుడ్ దర్శకుడిని పనితనాన్ని బహిరంగంగా ప్రశంసించడం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.